దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, నా జీవం మీరు రక్షపెట్టింది ఎక్కడ? జీవం పొందుకుంటే, అప్పుడు జీవమై ఉన్న నన్ను నువ్వు పొందుకుంటే అప్పుడు జ్ఞానంగా నేను నీలో ఉంటాను. జ్ఞానంగా కూడా నీలో ఉంటాను. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ అడిగాలో నేను చెప్తాను. దైవ జ్ఞానం క్రీస్తు. ఇప్పుడు మనకి రెండు కావాలండి. దేవుని జీవం కావాలంటే దేవుని జ్ఞానం కావాలి. ఈ రెండు దేవుని యొద్ద పొందుకోవాలి. దేవుని పాదాల చెంత కాచుకోవటం, దేవుని వాక్యాన్ని ధ్యానించటం, ముఖ్యంగా యేసు చెప్పిన మాటలు ధ్యానించటం. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, నేను 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 మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునయు ఉన్నవి అన్నాడు. గనుక యేసు ఏం చెప్పాడు, అసలు యేసు ఏం చెప్పాడని యేసు మాటల్ని వెతకటం. బైబిల్ అంతా ఓకే, దేవుని వాక్యమే కాదంటలా. యేసు అన్న మాట ఏంటంటే, నేను మీతో చెప్పిన మాటలు జీవం అన్నాడు. అసలు యేసు మాటలు జీవం అన్నాడు గనుక ఏంటి యేసు మాటలని కూర్చొని వెతికినోడెవరు? ఆత్మచేత నడిపించబడుతున్నోడెవరు? ఆత్మ ద్వారా అరణ్యపు అనుభవానికి కొనిపోబడిన వాడెవడు? సాతాను ఎదుర్కొన్న వాడెవడు? శోధనను గెలిచిన వాడెవడు? ఆ దేవుని జీవంతో లోకంలోనికి వచ్చి లోకాన్ని ప్రభావితం చేసి ఉజ్జీవ జ్వాల రగిలించిన వారెవరు? ఉన్నారు, కానీ మరుగునున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నారు, మరుగునున్నారు. వారు తమ మహిమను వెతకరు, తమ గుర్తింపులను వెతకరు, గొప్పలను వెతకరు, డాబు దర్పాలు వెతకరు. వారు నిజంగా జీవం కలిగిన వారు, బతికున్నవారు. అందుకే వారు దేవుణ్ణే మహిమను వెతుకుతున్నారు. సత్యన స్థితిలోనికి వెళ్ళిపోయిన వారు దేవుణ్ణి అడ్డం పెట్టి స్వీయ మహిమను వెతుక్కుంటున్న పరిస్థితి ఉంది. మార్పు చెందాలి. అది మీరైనా నేనైనా ప్రతి సేవకుడు ఎవడైనా సరే మార్పు చెందాలి. ఇది వాస్తవంగా ఇది జరుగుతున్నదే, ఇప్పుడు పబ్లిక్లో జరుగుతున్నదే. జీవం లేని జ్ఞానం ప్రదర్శించబడుతుంది, ప్రకటింపబడుతుంది. అది లోక జ్ఞానంతో మిళితమైపోయింది, అది శక్తిహీనమైపోయింది, అది ఎవరిని మండించట్లేదు. అలాంటి జ్ఞాన ప్రదర్శన చూసి సైతాను కూడా ఒక పక్కన కూర్చొని పగలబెట్టి నవ్వుకుంటున్నాడు, సూపర్ కానీరా అని. సాతానుని గడగడ వణికించేటువంటి శక్తి ఏది? సాతానుని గెలిచిన శక్తి ఏది? విద్య లేని పామరులు, చదువు సంధ్యలు లేని వాళ్ళు వీధుల్లో తిరుగుతుంటే వీధి మొత్తం ఉజ్జీవంతో నింపబడింది. వాడలు, పట్టణాలు, పల్లెలు, ప్రాంతాలు తిరుగుతుంటే అవన్నీ కూడా ఉజ్జీవంతో నింపబడ్డాయి. అలాంటి కసి, ఆరాటం, పట్టుదల, దీక్షతో దేవుని పాదాలను ఆశ్రయించి ఆయన దగ్గర పెనుగులాడే అపోస్తలు లేరి, ఫిన్నీ లేరి, మోషే లేరి, ఏలియా లేరి, ఎలీషా లేరి. అంత పురుషుల పేర్లే వచ్చినాయి అనుకోవాకండి, స్త్రీలు కూడా ఉన్నారండి. ఉజ్జీవ జ్వాలలు రగిలించిన స్త్రీలు లేకపోలేదు. మీకు తెలుసా, డిఎల్ మూడీ అనే ఆయనని ప్రభావితం చేసింది ఒక స్త్రీయే. ఆయనకి ప్రార్థనా సహకారిగా ఉండి చాలా సంవత్సరాలు సపోర్టివ్గా నిలిచింది ఒక స్త్రీయే. ఇలాగ చెప్పడానికి బోల్డ్ అని ఉన్నాయి. నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు. జీవమా జ్ఞానమా? మొదట ఏది? లేకపోతే మాకు ఈ జీవం కాదు కానీ ఏదన్నా చెప్పానయా, మంచి జ్ఞానం చెప్పానయా అంటే చెబుతా, బాగా చెబుతా. ఏం చెప్పను, ఒక్కటే నీ ముందుంచా. జ్ఞానం, చాలా సంగతులు తెలుసుకోవాలన్న కుతూహలం ఉంది నీకు. దానికంటే ముందు, తెలుసుకోవడానికి ముందు జీవాన్ని పొందుకో. హవ్వ దేనికి తపన పడింది? మంచేదో చెడేదో తెలుసుకోవాలని బిడ్డ ఆరాటపడింది, తెలుసుకుంది, వచ్చింది జ్ఞానం. అంజూరు పాకులు కట్టుకునే జ్ఞానం వచ్చింది. పనికి వచ్చిన జ్ఞానమా, పనికి మాలిన జ్ఞానమా? పనికి మాలిన జ్ఞానం. అంజూరు పాకులు కట్టుకున్నారు, మొలకి ఎన్ని రోజులు వస్తాయండి ఆకులు? ఎండ గాలి కొట్టిందంటే పెట్లిపోతాయి ఆకులు. మళ్ళా దేవుడే లైన్లో తీసుకోవాల్సి వచ్చింది. చావు వాళ్ళకి రాకుండా వాళ్ళ మీదకి వచ్చిన మరణం ఒక పశువు మీదకి పంపించి వీరికి ప్రతిగా దాని ప్రాణాన్ని బలి ఇచ్చి
దాని రక్తంతో వీరి పాపానికి ప్రాయశ్చిత్తం చేసి దాని చర్మాన్నే తీయించి వీళ్ళ దేహపు సిగ్గు కప్పటానికి అన్ని కాలాలకు సరిపోయే చర్మపు చొక్కాయలను తొడిగించాడు వాళ్ళకి. అది దేవుని జ్ఞానం. ఇప్పుడు చెప్పండి, జ్ఞానం కోసం తప్పిస్తున్న వారలారా, జ్ఞాన సముపార్జన కోసం ఉవ్విళ్ళురుతున్న వారలారా, జ్ఞానం ఉందా, జీవం ఉందా? ఒకవేళ పొందితే ఏ జ్ఞానం పొందాలి? దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తుకు సంబంధించిన జ్ఞానం పొందాలా, లేకపోతే లోక జ్ఞానం పొందాలా? మరి ఈరోజు అందరి చేతుల్లో, అందరి మనసుల్లో, అందరి ప్రయాణాల్లో, ప్రయాసల్లో ఏది నడుస్తుంది? లోక జ్ఞానం, లోక జ్ఞానం, లోక జ్ఞానం, లోక జ్ఞానం. ఇందులో పాస్టర్లు మినహాయింపు లేదు, విశ్వాసులు మినహాయింపు లేదు, పరిచారకులు మినహాయింపు లేదు.